మీరు ఆ సినిమా చేశారు, దాని తర్వాత రైటర్ కింద మారారు, అంతా బాగానే ఉంది. బట్ కాకపోతే ఎప్పుడు అన్ని క్రాఫ్ట్స్లో టచ్ చేసిన మీరు డైరెక్షన్ అనేది ఎందుకు సార్? ఒక్క సినిమా ఇది అటెంప్ట్ చేసి ఆగిపోయినట్టుంది మధ్యలో. అదో పెద్ద అదో స్టోరీ. డైరెక్టర్ కింద మాత్రం మారలేదు మీరు. డైరెక్షన్ చేసిన సినిమా అయిపోయింది, కాపీ కూడా రెడీ. తెలుసా మీకు? ఇది మాధవన్ది. మాధవను, శమితా శెట్టి అండ్ తర్వాత సదా. అవును. తర్వాత ఇంకా చాలా మంది, సునీల్ ఉన్నారు, సాయి షిండే, సునీల్, చాలా మంది. మరి ఎందుకని సార్ రిలీజ్ కాలేదు? తెలుగు తమిళ్ 2 లాంగ్వేజ్ షూట్ చేశా. పిక్చర్ అంతా రెడీ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ ప్రొడ్యూసర్ అతను నార్త్ ఇండియన్ ఫ్రమ్ కర్ణాటక, రామ్ గోపాల్మే పరిచయం చేశాడు. ఓకే. అతను జంప్ కనపడలేదు మాకు. ఓకే. ఒక మనిషి కనపడలేదు అంటే ఒక 2 రోజులు, 3 రోజులు, 10 రోజులు, 15 రోజులు అనుకుంటాం. 4 years కనపడలేదు. అదే సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత కనపడకపోవడం ఏంటి అంటే అండర్ ప్రొడక్షన్లోనే అతను ఏం చేశాడంటే అప్పులు తెచ్చాడు. సినిమా మీద పైగా కోనా వెంకట్ సినిమా ఫస్ట్ డైరెక్షను అండ్ అనేటప్పటికీ పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు శాటిలైట్ ఆడియో అన్నీ అమ్మేశాడు, అగ్రిమెంట్ చేశాడు, డబ్బులు తీసుకున్నాడు. అతను బేసిక్గా డిస్ట్రిబ్యూటర్ కూడా. మరి ఎందుకు సార్? అతను ప్యారలల్గా పెద్ద సినిమా ఒకటే ఈ డబ్బులు తీసుకుని పెట్టాడు. అది ఆ సినిమా వాష్అవుట్ అయిపోయింది. ఓకే. వాష్అవుట్. దాంతో ఒక ఫైనాన్షియల్ క్రంచ్లోకి వెళ్ళిపోయాడు. అలాగే ప్లస్ ఫైనాన్షియల్స్ దగ్గర ది ఓవర్సీస్ రైట్స్ కూడా అమ్మేశాడు. ఆ డబ్బులు ఇలాగ చేసి చివరికి వచ్చేటప్పటికి ఇంకా రిలీజ్ చేయాలంటే అతను కనీసం ఒక 2-3 కోట్లు పెట్టాలి. ఇంకా బ్యాలెన్స్ పేమెంట్ ఎవ్వరికి ఇవ్వలేదు. జంప్ ఇటు వెళ్ళిపోయాడు. అయిపోయింది సినిమా, మొత్తం అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఇది కంప్లీటెడ్. సో ఐ వుడ్ నాన్ అవల్డ్ అది నేను, తను, ఆమె అన్నది ఒక సినిమా. సో వైఫ్, హస్బెండ్, గర్ల్ ఫ్రెండ్. బట్ గర్ల్ ఫ్రెండ్ ఇస్ ఎ గోస్ట్. హారర్ కామెడీ. ఓకే. ఉంటుంది. అంటే ఇప్పుడు కూడా డబ్బులు కొల్లగొట్టేస్తున్న హారర్ కామెడీ మీరు ఆ రోజుల్లోనే ఇంట్రడ్యూస్ చేశారు. వైఫ్, హస్బెండ్, గర్ల్ ఫ్రెండ్ ఇస్ ఎ గోస్ట్. అంటే ఇక వాడి మాధవన్ ఆడుకుంటుంది. అది అయిన తర్వాత నాతో శమితా శెట్టి కానీ మాధవన్ కానీ ఇప్పటికీ బ్రదర్ లెట్స్ మేక్ వన్ మోర్ సార్ పోయాడు. ఏంటి ఎటు వెళ్ళిపోయాడు? అది నన్ను ఇదేంటిది మనంతా రాష్ట్రం ఇంకో స్టోరీ అవుద్దేమో అది మీరు. ఎగ్జాక్ట్లీ అలాగా. సో ఆ దాంతో నేను సరే డైరెక్షన్కి బ్రేక్ ఇచ్చా. బ్రేక్ తీసుకొని డైరెక్షన్కి వెళ్ళాను. ఆ తర్వాత డైరెక్షన్కే బ్రేక్ ఇచ్చాను. ఓకే. అది రైటింగ్కి బ్రేక్ ఇచ్చి డైరెక్షన్కే బ్రేక్ ఇచ్చారు. డైరెక్షన్కే బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత డైరెక్షన్కే బ్రేక్ ఇచ్చారు. ఓకే.